హలో గాయస్, డే 1 ఇన్ బాలి. నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసా, కానీ అక్కడ కొంచెం క్రౌడ్ ఉంది అండ్ మనకి టైం కూడా లేదు. ఈ రోజు అయితే మనం కవర్ చేసేవి మౌంట్ బాటూర్ అండ్ ఉబుడ్ విలేజ్ అండ్ టెనెగంగన్ వాటర్ ఫాల్స్ అని ఏదో ఒకటి ఉంది, అదొకటి. తర్వాత మనకి బాలి స్వింగ్ ఒకటి ఉంది బై అలాస్ హారం అని చెప్పేసి. సో ఆ ప్లేసెస్కి అయితే ఇప్పుడు మనం ఈరోజు చూసేద్దాం. ఈరోజు ప్లాన్ చేసుకున్న డే 1 అయితే ఇవి. అండ్ బయట అయితే ఆల్రెడీ డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను, హోటల్లోనే ఆల్రెడీ బుక్ చేసుకున్నా విత్ బ్రేక్ఫాస్ట్. సో అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, పర్వాలేదు. మన ఇండియన్ స్టైల్ అయితే కాదు కానీ ఓకే, మేనేజబుల్. ఇంకా లేట్ చేయొద్దు, ఆల్రెడీ లేట్ అయింది కొంచెం. డ్రైవర్ అయితే వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళిపోదాం. So what's your first daughter name? Maheshwari. Maheshwari. Yes. Maheshwari. And second daughter? Maharani. ఇది గైస్, సో ఫస్ట్ డాటర్ అంటే సో ఇది గైస్ ఫస్ట్ డాటర్ అంటే మహేశ్వరి, తర్వాత మహారాణి. అవును. సో వాళ్ళ స్కూల్ అంట, వాళ్ళ డాటర్ అయితే ఇక్కడ. Here the architecture looks similar to China ones, like that. ఇండోనేషియాలో ఇండో మ్యారిట్ అని గ్రాసరీస్ స్టోర్ అయితే మనకి చాలా చోట్ల కనబడుతూ ఉంటాయి. లైక్ మనకి ఇండియాలో రిలయన్స్ ఫ్రెష్, డీమార్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అలా అనమాట. సో నాకైతే వాటర్ బాటిల్స్ కావాలి, ఈవినింగ్ వరకు నాకు ట్రావెలింగ్ ఉంది కదా. అండ్ అలాంగ్ విత్ దట్ మనకి లోపల ఎలా ఉంటాయంటే ఇండోనేషియాలో దొరికే గ్రాసరీ ఐటమ్స్ కానీ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి లోపలికి వచ్చాను. ఆల్మోస్ట్ చూస్తే క్వైట్ సిమిలర్గా ఉంది, ఇండియాలో ఎలా ఉంటుందో థీమ్ మొత్తం సేమ్ ఉంది. లైక్ అరేంజ్మెంట్స్ కానీ మొత్తం ఆల్మోస్ట్ సెటప్ అంతా సేమ్ ఉంది. మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లైక్ కార్న్, ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకునే అన్నీ ఉన్నాయి కదా ఐటమ్స్, సో సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. మనకి ఎలా సెటప్ ఉంటుందో అంతా అలాగే ఉంది, వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి మొత్తం. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే కొంచెం స్పెషల్ ఉన్నాయి. లైక్ ఏంటంటే కామన్గా దొరికేది 1.5 లీటర్స్, 1 లీటర్ అయితే దొరకవు. అదొక డిఫరెంట్ థింగ్. అంటే మనకి 1 లీటర్ బాటిల్స్ దొరుకుతాయి కదా, అలా అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ చాలా స్నాక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ నేమ్స్ మనకు ఐడియా లేదు. సో ఇక్కడ వాటర్ బాటిల్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూస్తే చాలా డిఫరెంట్ వాటర్ బాటిల్ నేమ్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే 1.5 లీటర్ బాటిల్, ఇది మ్యాక్సిమం దొరికింది ఇదే కదా, ఎయిర్ మినిమం అంట. సో ఇక్కడ వాటర్ బాటిల్ వచ్చేసి అరౌండ్ 5,000-6,000 అలా ఉంటుంది, ఇండియన్ రూపీస్ కాదు, ఇండోనేషియా రూపీ. సో ఇండోనేషియాలో వచ్చేసి అరౌండ్ 5,000 అంటే మనకి ఇండియాలో అరౌండ్ మనకి 25 రూపీస్ అలా పడుతుంది. అంటే ఇండోనేషియాలో 5,000 అంటే మనకి 25 రూపీస్ అనమాట. సో అక్కడక్కడ కొన్ని ఇండియన్ బ్రాండ్స్ కూడా కనబడుతున్నాయి, సెన్సోడైన్, తర్వాత గార్నియర్, ఓకే ఉన్నాయి, పర్వాలేదు. పెప్సోడెంట్ కూడా ఉంది, నేమ్ కరెక్ట్ కాదో నాకు ఐడియా లేదు, బట్ ఆల్మోస్ట్ సేమ్ కొన్ని. అండ్ డవ్ కూడా ఉందండి, ఓయ్ ప్యాంటీన్, ఆల్ క్లియర్, హెడ్ అండ్ షోల్డర్ అండి, ఓయ్. ఓకే, స్నాక్స్ అయితే తీసుకున్నాం, బట్ బయట ఫుడ్ అయితే బాగుంటలేదు కదా, మరి ఈ స్నాక్స్ అయితే కావాలి ఖచ్చితంగా. ఫుడ్ అయితే మనకైతే అలవాటు లేని ఫుడ్, మనం తినడం చాలా కష్టం అవుతుంది. సో దీంతో సరిపెట్టేయాలన్నమాట ఇన్ కేస్ మన ఆకలేస్తే. ఆల్ రైట్, థ్యాంక్ యూ. వాళ్ళ కరెన్సీ నోట్స్ ఇచ్చేటప్పుడు అయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, అంటే 1-2 సార్లు చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇచ్చే అమౌంట్ వచ్చేసి అరౌండ్ 10,000 నోట్ అనమాట. 2 వాటర్ బాటిల్ తీసుకుంటే ఒక వాటర్ బాటిల్ ఫ్రీ అంట. మనకైతే బిల్లు కూడా చూడండి, ఇక్కడ ఒక వాటర్ బాటిల్ వచ్చేసి 5,000, 2 కలిపి 10,000 విత్ ట్యాక్స్ వచ్చేసి 10,000, అంటే ఇండియన్ రూపీస్ కాదు, ఇండోనేషియా కరెన్సీలో. వాట్స్ దిస్? This is the Lord from Chinese. Yes. Chinese Lord. Yes, Chinese Lord. Oh, okay. The story I really the like. The permanent one, right? Yes, the common one. Okay. డే 1 ప్లాన్లో ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ వచ్చేసి మౌంట్ బాటూర్, లైక్ వాల్కెనో అని కూడా పిలుస్తారు. అంటే మౌంట్ బాటూర్ వాల్కెనో ఎరప్షన్ జరిగే ప్లేస్ అని చెప్పేసి ఈ ప్లేస్ చాలా ఫేమస్ అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి చాలా లాంగ్, అంటే అరౌండ్ 2.5 hours అయితే పట్టింది. మీ నుండే ప్లేస్ వచ్చేసి కూటా కదా,
పూటా దగ్గర నుంచి ఈ ప్లేస్‌కి రీచ్ అవ్వడానికి అరౌండ్ 2½ అవర్స్ అయితే పట్టింది ఓన్లీ ఈ ఒక్క ప్లేస్‌కి. ఈ ప్లేస్ అయితే అంటే మ్యాండేటరీ లైక్ వ్యూ మాత్రం చాలా బాగుంది. అండ్ రెయినీ టైంలో కానీ, వింటర్ సీజన్ కానీ చాలా ఎక్సలెంట్ ఉంటది. అండ్ ఆ హిల్ ఉంది కదా! అక్కడైతే మనకి వాల్కనో ఎరప్షన్ అయితే జరుగుతదంట. ఆ చుట్టూ హిల్ దగ్గర సాయిల్ అయితే చాలా బ్లాక్‌గా ఉంది. అండ్ ఈ ప్లేస్ చూసేసి మేము రిటర్న్ అయిపోతున్నాం. సో, సెకండ్ ప్లేస్ వచ్చేసి కాఫీ ప్లాంటేషన్ అనమాట. దానికైతే వెళ్ళిపోదాం. Hyderabad. Oh, I happened yesterday Hyderabad. They come in the raining. Yeah. You are lucky now not raining. It coming. మా క్యాబ్ డ్రైవర్ విష్ణుకి మన ఇండియన్ స్టైల్ ఫుడ్ అయితే ఇచ్చాము. లైక్ ఇండియన్ బిస్కెట్స్ ఇచ్చాము. అంటే టేస్ట్ చేయమని. ఎందుకంటే వాళ్ళ సైడ్ అయితే అసలు టేస్ట్ అనేది ఎలా ఉంటదంటే స్పైసీనెస్ గాని అలాంటి ఏమి ఉండవు. ఈ బిస్కెట్స్ లో కూడా స్పైసీ బిస్కెట్స్ అవి ఉన్నాయి కదా! అవి టేస్ట్ చేయమని ఇచ్చాము. మనోడికి చాలా బాగా నచ్చాయంట. Mangosteen, the fruit look like similar orange. The skin, the black color. నెక్స్ట్ కాఫీ ప్లాంటేషన్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడైనా డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. మనకి ఇండియాలో కూడా చాలా కొన్ని కనబడతాయి, కొన్ని రేర్ అనమాట. సో అలాంటివి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. మళ్ళీ రాని ప్లేస్ కదా. సో ఇక్కడ లూకా అనే ఒక యానిమల్ కూడా ఉంది. ఒక సెపరేట్ లైక్ యానిమల్, పెట్ యానిమల్ టైప్ అనమాట. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది ఏంటి అనేది నెక్స్ట్ అప్కమింగ్ క్లిప్ లో చూద్దాం. స్వీట్ పొటాటో అంటది. టారో అంట. కోకోవా అంటే చాక్లెట్, చాక్లెట్ సీడ్స్ అనమాట. షాంపూన్స్ అంట. సినమన్ అనమాట. దాల్చిన చెక్క ట్రీ. We have different kind of spices. Yeah. This one clove. Yeah, cloves. This is cinnamon. This is from the skin of the mangosteen we use for making herbal tea. Okay. So, for making chocolate powder and chocolate bar. And this is normal coffee. We have two type of bean we call melon. So these all are growing here only, right? Yeah. Okay. We have two type of bean we call male and female coffee. Oh. If you open the red coffee cherry bean and you find inside like a twin bean like this, we call Okay. female coffee. Okay. And you find only one bean like this, like a ball, we call male coffee. Acha. For the taste, male coffee more strong than female coffee. Oh, good. So this coffee come from the poo of the animal, from the luwak. The poo that comes out like this. Okay. And this is already clean. So many coffee seeds. Yeah. This is from the poo of the luwak okay. animal. ఇందాక వాడి చేసింది అనమాట. This is already So clean. this is so expensive. Yeah, the most expensive coffee. We have to clean many times by hot The water. taste is also nice. That one. I would like to explain. We clean many times by hot water. After that, we dry. Finish we dry, we have to remove the skin because the bean doesn't contact with the poo directly. Oh. And inside, they still have another skin. We wash again by hot water until to kill the bacteria. After that, we dry. Yeah. Thanks for explanation. You're welcome. And then you can see how we roasting coffee. Oh, they are making here. Yeah, Okay. for 1 kilo coffee, see the roasting around 45 minutes until Okay. change color become like this. Okay. Finish with roasting, we have to powder to make a powder. So you are not using any machines and all. No, still manual. Okay. Oh, smell is very nice. You drink coffee? Okay. And this powder ready to use like instant coffee. When you Okay. prepare, you just put powder and then hot water. Okay. You want to try roasting? Same. Then here next to her. 45 minutes వేయించాలంటే ఇలాగా కాఫీ సీడ్స్ ని. ఇది ఓన్ మేడ్ అన్నమాట, మెషిన్స్ ఏమి యూజ్ చేయకుండా. ఈ రూట్ అయితే సూపర్. బాలి క్యాట్ పూ చినో అంట. ఇదేంట్రా బాబు ఇలా ఉంది పేరు. ఈ విడిగారి పూప్ అంట. ఇందులోంచే కాఫీ చూద్దాం. చాలా టేస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ అంట కాఫీ ఇది. సో ఇవన్నీ కాఫీ అండ్ టీ అంట. అన్నీ ఫ్రీ అంట, కాంప్లిమెంటరీ. అన్నీ ఒకటైతే టేస్ట్ చేసేయమంటున్నారు. This is vanilla coffee, mochaccino, Bali coffee and chocolate, coconut coffee, ginseng coffee good for stamina energy, pure Bali coffee without sugar, avocado coffee. వాట్ ఈస్ దట్?
Avocado. అవకాడో. ఓకే. Mangosteen tea, saffron tea good for immune system. Hot chocolate for happiness. Masala tea good for blood circulation. Ginger tea good for sore throat and stomach problem. Red rice tea good for bones, very high in calcium. ఫర్ బోన్స్ The last స్ట్రెంత్ కంట. one, lemongrass tea good for skin and diet. అసలు అయితే టేస్ట్ చేసేద్దాము, చూద్దాం. చాలా రకరకాలు ఉన్నాయి, ఎలా ఉంటాయో. మనమైతే ఇప్పుడు వేరే ప్లేస్కి వచ్చేసాం. ఇప్పుడు మనం వచ్చింది ఏంటంటే బాలి స్వింగ్ బై అలస్ హారం. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ విజిటింగ్ ప్లేసెస్ అనమాట బాలీలో. బాలి వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ ప్లేస్కి వస్తారు, మిస్ అవ్వకుండా. ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. సో లోపలికి వెళ్ళిపోదాం. టికెట్స్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాం, ఎందుకంటే మనం టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే మాట్లాడుకున్నాం కదా. సో వాళ్ళు డైరెక్ట్ గా బుకింగ్ అయితే చేసేసారు. మనం మళ్ళీ రిజిస్ట్రేషన్ కానీ లైన్ లో అయితే ఏం తీసుకోకలేదు. డైరెక్ట్ గా మనం వెళ్ళి వెయిటింగ్ ఉంటుంది ఇక్కడ. సో చాలా క్రౌడ్ ఉంటుంది ఈ ప్లేస్ మాత్రం. సో వెయిట్ చేసిన తర్వాత మన కాల్ వచ్చిన తర్వాత మాత్రమే వెళ్ళగలం. సో అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఈ లోపల ఒక లుక్ వేసేద్దాం ఎలా ఉందనేది ఎన్విరాన్మెంట్. ఇది టికెట్ బుకింగ్ అనమాట. మనం ఆల్రెడీ టికెట్ బుకింగ్ అయిపోయింది కదా. సో మనం ఈ లైన్లో అయితే నిల్చోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇక్కడ వెయిట్ చేయాలి. సో మనకి వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంది. సో వెయిట్ చేయాలి ఇక్కడ. వెయిట్ చేశాక వాళ్ళే పిలుస్తారు, అప్పుడు మనం స్వింగ్కి వెళ్ళాలి. ఈ ఫ్లవర్ చూడండి, భలే వెరైటీగా ఉంది ఫ్లవర్. పేరేంటి నాకు తెలీదు. అండ్ హియర్ ఇది బాలి స్వింగ్. వెళ్ళిపోదాం లోపలికి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళలేలా. ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ స్వింగ్స్ ఉన్నాయి. మనం ఆప్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది మరి ఏ స్వింగ్ కావాలనేది. చాలా రకరకాల స్వింగ్స్ ఉంటాయి. నాకు చూసారుగా ఒకళ్ళు ఊగుతున్నారు, అది. సో ఇది బ్యూటీ ఆఫ్ బాలి. ఈ స్వింగ్ అయితే బాగా ఫేమస్ అనమాట. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్వింగ్ అయితే మాత్రం మర్చిపోరు. చూస్తున్నారుగా కింద నుంచి ఒకరు పుష్ చేస్తున్నారు, ఒకరు కానీ ఇద్దరు కానీ. అది చాలా రిస్కీ షాట్ లా ఉంది యాక్చువల్లీ. వాళ్ళు కూడా తాడు కట్టుకొని పుష్ చేస్తున్నారు. అండ్ ఆ సైడ్ కూడా ఇంకొక స్వింగ్ ఉంది, చూస్తున్నారు కదా. అక్కడ ఇంకొక పర్సన్ అయితే స్వింగ్ చేస్తున్నారు. ఐ థింక్ 1, 2, 3 మేబీ 3 or 4 స్వింగ్స్ అయితే ఉన్నాయి అట్ ఏ టైం. టెకినండన్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే కొంచెం లేట్ అయింది, ఈవినింగ్ టైం. ఆల్రెడీ 6:30 అవుతుంది ఇండోనేషియన్ టైంలో. సో క్విక్గా లోపలికి వెళ్ళి చూసేద్దాం వాటర్ ఫాల్స్ ఎలా ఉందనేది. అండ్ ఇంకొకటి థింగ్ ఏంటంటే ఇక్కడ వర్షం పడుతుంది, అదొక మెయిన్ పాయింట్. వర్షం పడి మొత్తం అంతా రోడ్స్ అంతా గజిబిజిగా చిరాగ్గా ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేయలే వర్షం పడుతుందని, బట్ ఈరోజు పడింది. ఓకే, షాపింగ్ అయితే రిటర్న్లో ట్రై చేద్దాం. ఇఫ్ టైం దొరికితే రిటర్న్లో టైం ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది షాప్స్ అనేది. జస్ట్ నార్మల్గా అయితే వాటర్ ఫాల్స్ అయితే చూద్దాం. ఓకే, వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. ఇది టాప్ వ్యూ. వర్షం అయితే పడుతుంది ఓ పక్క నుంచి. ఇది వాటర్ ఫాల్స్. సో మనకి ఏంటంటే ఇక్కడ దారి ఉంది, ఇలా వెళ్ళి అక్కడి నుంచి అలా ఆ ఎడ్జ్ వరకు వెళ్తే వెళ్ళొచ్చు, బట్ వర్షం పడుతుంది. చూద్దాం, ఇన్ కేస్ వర్షం తగ్గితే ఇఫ్ పాసిబుల్ కిందకి వెళ్తాం, లేదంటే ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ చూస్తే మీకు గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంది, అది కూడా నాకు తెలిసి క్లోజ్ అనుకుంటా. వర్షం అయితే పెరుగుతుంది. వర్షం అయితే రైట్గా తగ్గింది, కానీ ఫ్రీక్వెంట్గా పడుతూనే ఉంది. చిన్న రిస్క్ అయితే చేస్తున్నా వెళ్ళడానికి, వ్యూస్ చూపించడానికి. బట్ మళ్ళీ రాని ఛాన్స్ కదా. ఒకసారి వ్యూస్ కోసమైనా దిగాల్సిందే, తప్పదు. బట్ వ్యూస్ చూస్తే మరి అలా ఉన్నాయి. ఖచ్చితంగా దిగాల్సిన ప్లేసే, అందుకే కొంచెం రిస్క్ అయినా. చాలా స్కిడీగా ఉన్నాయి స్టెప్స్ మాత్రం, బట్ అయినా సరే స్లోగా దిగి. అండ్ ఇంకొకటి ఏంటంటే టైం కూడా అయిపోయిందంట, వాళ్ళు అలౌ చేయలేదు. బట్ ఇంకా కొంచెం రిక్వెస్ట్ చేసి అడిగితే సరే ఒక 10 to 15 minutesలో వచ్చేయండి అని చెప్పేసి టైం ఇచ్చారు. సో మ్యాక్సిమం త్వరగా దిగి అండ్ పైకి వచ్చి అయితే వచ్చేయాలి. లెట్స్ గో. ఒక టెంపుల్ అండ్ వాటర్ ఫాల్ అయితే లెఫ్ట్ సైడ్ అంట, వెళ్ళిపోదాం. స్టెప్స్ కూడా బాబోయ్ చాలా పెద్ద స్టెప్స్, దిగడానికి కూడా అంత ఈజీగా లేవు, కానీ ప్లేస్ మాత్రం అదిరిపోయింది.
మంచి కార్డియో అనమాట ఈరోజు మనకి. ఏదో అడవిలోకి వెళ్తున్నట్టుగా కిందకి దిగుతున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూడండి ఒక చిన్న వాటర్ ఫాల్స్ చిన్నది. అండ్ పైన ఇక్కడ టాప్ ఇక్కడ రెస్టారెంట్ అంట, బాగుంది వ్యూ. ఓకే, మధ్య మధ్యలో లైట్స్ ఒకటి. ఓమ్మా అంట. ఇంకా అయితే అక్కడ దాకా అయితే వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే ఇక్కడ దాకా వస్తుంది. చాలా పెద్ద ప్లేస్ కూడా యాక్చువల్లీ. ఇంకా ఉంది, కిందకి దిగాలి. మధ్య మధ్యలో స్విమ్మింగ్ పూల్ కూడా పెట్టారు చిన్నగా. వాటర్ ఫాల్, దాని దగ్గర స్విమ్మింగ్ పూల్. ఐ లవ్ అంట బాలి. బాలి ఎక్కడ రాశాడు? బాలి అయితే రాలేదు, ఐ లవ్ అని రాశాడు అంతే. వ్యూ అయితే చూడండి అదిరిపోయింది. బాలీలో ఫుడ్ అయితే మనకు నచ్చట్లేదు కదా, అందుకే సరే ఇంకని చెప్పేసి ఇంక నేను దగ్గరలో పిజ్జా హట్ ఉంటే పిజ్జా హట్కి అయితే వచ్చేసాము. బట్ ఇక్కడ చూస్తే మాత్రం మళ్ళీ సేమ్ 53,000, 1,10,000, 1,55,000 ఎలా ఉందంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకోవడం, అదేమో మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకోవడం, ఇదే సరిపోతుంది. అంటే స్టార్టింగ్ కదా, ఒక 1 day 2 days అయితే టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి, వాళ్ళ కరెన్సీ మన కరెన్సీ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. బట్ ఓకే, మేనేజబుల్, మరీ అంత టఫ్ అయితే కాదు. ఆ రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. డన్ విత్ డే 1 ఇన్ బాలి. మేమైతే మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేస్తాం, ఏమీ మిస్ అవ్వలేదు. యాజ్ పర్ ద ప్లాన్ అన్నీ కవర్ అయిపోయాయి అన్ని ప్లేసెస్ ఈరోజు. మళ్ళీ రేపు అయితే మనకి ఫస్ట్ హాఫ్ అంతా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ఫాలోడ్ బై ఉల్వట్టు టెంపుల్ అని చెప్పేసి ఒక ఫేమస్ టెంపుల్ అయితే ఉంది, చాలా బాగుంటుంది. ఆఫ్టర్ దాట్ మనకి ఆ టెంపుల్లోనే కచాక్ డ్యాన్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ డ్యాన్స్ ఏంటంటే అది బాలి రిలేటెడ్ ట్రెడిషన్ సంబంధించిన డ్యాన్స్ అంట. అది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట ఇన్ బాలీలో చూడడానికి. రేపు ఈవినింగ్ అయితే అది అయితే ప్లాన్ ఉంది. రేపు మార్నింగ్ అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు గణేష్.